ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్లో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 క్రూర గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నాయి. ఇవి శుభగ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఇంకొకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుంటో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే, ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితంలో ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇవి కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుందండి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ ఇది పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానాన్ని 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పట్టుకొని అందులో ఒక యాలక్కాయ కానీ, ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ, ఏదన్నా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి, ఆ పాత్రతో సహా ఎవరికైనా సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులకు కానివ్వండి, పితృ సమానులకు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాడు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడన్నా ఒక వీడియోలో చెప్తే, ఇది ఏం చెప్పానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవని పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, తాగరు. ఎందుకంటే ఎక్కడ మనం ఏ కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేలు బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడంతో 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి, మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను నా ఆఫీస్ నా కార్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. అందరు థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని కనుక దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. నమస్తే. కన్యరాశి కనుక మనం చూస్తే ఈ ఏప్రిల్ మంత్లో చాలా చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది, అనుకూలంగా ఉందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే టో, పా, పీ, పు, షం, న, టా, పే, పో అన్న లెటర్స్ ఈ కన్యరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మారటంతో 4 గ్రహాలకి 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మిగతా 2 గ్రహాలు కూడా చాలా మిక్స్డ్గా ఉన్నాయి, బాగున్నాయని మనం చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా కన్యరాశి కదా మనది. సో ఇందులో ఫస్ట్ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం చూస్తే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఉన్న కాన్సెప్ట్ చూస్తే వీళ్ళకి సూర్యుని వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూర్యుడి వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల అనుకోని విధంగా కొంచెం జ్వరము లాంటి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. బుధుడు 7వ ఇంట్లో ఉండటంతో మీరు ఏదైనా పనులు చేస్తుంటే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో గెయిన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే మహాభాగ్య యోగం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏం చెప్పాలంటే ఈ మంత్ మీకు చాలా సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
మధ్యలో కొన్ని విషయాల్లో మీకు ఆటంకాలు ఉంటాయి. అవి కూడా మీ స్వహస్తాలతో మీ వల్ల మీరు తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని గమనించాలి. మనకి సూర్యుడు 8థ్ హౌస్‌లో ఉంటే దుర్దోష శత్రు సంవాద అంటే మీకేమవుతుందంటే అప్పటిదాకా చక్కగా బాగా ఎళ్తున్న వాళ్ళు ఏదో ఒక చెడు ఆలోచనలొచ్చేసి దీన్ని ఎవరు చూస్తారులే, దాన్ని ఎవరు చేస్తారు, ఒక స్మార్ట్ వర్క్ చేసేద్దాము. అప్పటిదాకా రూల్స్ నిర్మబద్ధంగా ఉన్నవాళ్ళు ఆ నియమాలు మొత్తం పగలగొట్టేసుకొని బయటికెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా శత్రు సంవాదం. శత్రువులతో మీరంతా మీరే ఎళ్లి గొడవలు పెట్టుకొని, గొడవలు కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గమన, గమన, వ్యయం, వ్యధ అంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తే మీకు పెద్ద కలిసొచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇంకొకటి దుఃఖ వార్త శృతం చైవ అంటే మీరు ఒక చెడు వార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన టైం మీకు. అలానే 7వ స్థానంలో కుజుడు ఉండటంతోటి అన్న వస్త్రాది రాహిత్యం, బంధుభిః కువార్త, పుత్ర భాతృణాం క్రోధ అని చెప్తారు. అంటే ఈ టైంలో కొంచెం ఫుడ్ టయానికి తినకుండా అటు ఇటు బాగా కష్టపడుతూ టెన్షన్‌గా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ మీకు కుజుని వల్ల కూడా ఒక వినకూడని వార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుందని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో పాజిటివ్ న్యూస్ ఏందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ చాలా గ్రోత్‌గా ఉంటుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న ధనం కానీ, సంపాదించుకున్నది గానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్‌లో ఇట్లా స్పెక్యులేటివ్ మార్కెట్‌లో లాంటివి పెట్టేస్తే అందులో పోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు గ్యాంబ్లింగు, జూదము ఇలాంటివి ఏమన్నా కనుక ఆడుతూ ఉంటే వాటిలో కూడా ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్‌గా చూసుకుంటే మీకు మీరంతా మీరే శత్రువులతో గొడవపడి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ధనాన్ని కూడా మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో మీ మీద మీకు నియంత్రణ చాలా అవసరము. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినటము, లేదంటే ధర్మబద్ధంగా ఉండటం ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్‌లీ ఒక ముఖ్యమైన విషయం ఏందంటే శుక్రుడు మీకు 9వ హౌస్‌లో ఉండటంతోటి మహాభాగ్య యోగం. శుక్రుడు 9వ స్థానంలో చక్కగా బాగా మంచి సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారు? వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, ధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేద్ భృగౌ అంటారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది. గురువుల పైన శ్రద్ధ ఉంటుంది. స్వధర్మాన్ని పాటించటం, ఎవరు ఎన్నొచ్చినా గానీ పట్టించుకోకుండా మీ ఓన్ ఇంట్యూషన్‌తో చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు లవ్, రొమాన్స్ ఇలాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ప్రేమికులు ఎవరైనా ఉంటే ఇదొక మంచి టైం మీ యొక్క ప్రేమని వాటిని బయట వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయటానికి, లేదంటే పెద్దవాళ్ళతో మాట్లాడి వివాహానికి సంబంధించిన పనులు గనుక చూసుకుంటే ఇది చాలా మంచిది. ఈ టయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. సూర్యుడి వల్ల అందరికీ ఈ ప్రతి నక్షత్రానికి ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దరిద్రము అంటే టయానికి డబ్బులు రాకుండా వేరే వాళ్ళు గాని అడగాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా బాగుంటుంది. ఒక ఉన్నత పదవి రావటమా, లేకుంటే కొత్త అసైన్‌మెంట్ రావటమా, కొత్తగా ఒక ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. శుక్రుడు వల్ల చక్కగా అందరికి షాపింగులు చేయటం, ఆహ్, ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా కుజుని వల్ల. అంటే సూర్యుని వల్ల వచ్చేటప్పటికి ధనానికి ఇబ్బంది పడటం, కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనము, గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఊళ్ళల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పశువులు అవన్నీ ఉంటే వాటి నుంచి సపోర్ట్ రాకుండా అవి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇన్‌కేస్ సిటీలో ఎవరైనా ఉంటే వాళ్ళకున్న కార్లు కానివ్వండి, లేకుంటే వాళ్ళకి బాగా రిసోర్స్ యూజ్‌ఫుల్‌గా ఉన్న ఏదైనా ఉంటే దాని ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూసారు కదండీ! ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కొంచెం ఒత్తిడిగా ఉన్నా గానీ ఫైనల్‌గా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు రో చే పర్టిక్యులర్‌గా చేయాల్సిన పరిహారాలు సూర్యుడికి సంబంధించి ఆర్ఘ్యం ఇవ్వటము, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవటము,
పితృ సమానులైన పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ అనుమతితో ఏదైనా కనుక పనులు చేస్తే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఆదివారం పూట కొంచెం జాగ్రత్తగా నియమనిష్టలతో ఈ మంత్ ఉండగలిగితే చాలా బాగుంటుంది. పర్టికులర్గా నాన్ వెజ్ అలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేస్తే మంచిది ఈ ఒక్క మాసం. ఎందుకంటే సూర్యుడు మీకు అనుకూలంగా లేదు కాబట్టి. సో మీ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.